ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దాన్ని బంధించటం ఒక రోజు ఆలస్యమైనా పర్వాలేదు. ఆ పూజ మాత్రం జరగడానికి వీల్లేదు. వెంటనే ఏదో ఒకటి చెయ్యి రణవీర్. బయటవాణ్ణి నేనేం చేయగలను చంబా? ఏం చేసినా మనోహరే చేయాలి. ఆ ఇంటికి నేను కూడా పరాయిదాన్నే రణవీర్. నేను ఆ ఇంట్లో గెస్ట్గా ఉంటున్నాను. చిత్రే ఏదన్నా చెయ్యాలి. నేను మాత్రం ఏం చేయగలను మను? చిదానా, నువ్వు ఆ ఇంటి కోడలివి. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. బాగుంది. మీరు ప్లాన్స్ వేసుకుని మధ్యలో నన్ను ఇరికిస్తున్నారా మీరు? నా వల్ల అయితే కాదు. ఇది మనందరి కోసం చిత్ర. నువ్వు ఆ పూజ ఆపి తీరాలి. ఎలా ఆపను? అమరేంద్ర బాబు గారితో ఏ కారణం చెప్పి ఆ పూజను ఆపమని చెప్పాలి? ఏదో ఒక కారణం చెప్పు. ఆ మాత్రం కల్పించుకొని చెప్పలేవా? నేను చెప్పినంత మాత్రాన వాళ్ళని నమ్మడానికి వాళ్ళ చెవుల్లో పువ్వులేం లేవు మనోహరి. అసలే ఆ బాగి డిక్టేటర్ లాంటిదే. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అసలైన కారణం చెప్పకపోతే నేను ఇరుక్కుంటాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ పూజ ఆపితేనే నేనొచ్చిన పని పూర్తి చేయగలను. నీ మంత్రశక్తితో పూజను ఆపలేవో చంబా? నా శక్తులు పూజలో పనిచెయ్యవు రణవీర్. అక్కడ దైవశక్తి నన్ను అడ్డుకుంటుంది. చిత్ర, నువ్వే చెయ్యాలి చిత్ర. నీ వల్లే అవుతుంది. నా వల్ల కాదని చెప్తున్నాను కదా మనం. అనవసరంగా నన్ను బలి చేయకండి. నువ్వు ఈ పని చెయ్యకపోతే బలైపోతావు చిత్ర. నీ గురించిన సీక్రెట్స్ అన్నీ వినోద్కి చెప్పేస్తాం. వినోద్ నిన్ను ఆ ఇంటి నుంచి తరిమేస్తాడు. మళ్ళీ నువ్వు రోడ్డున పడతావు. ఏంటి మను, నీ భర్త నన్ను బెదిరిస్తున్నాడు? మేము చెప్పింది చేయకపోతే నేను కూడా ఆ పని చేయాల్సి వస్తుంది. అంటే అంతా కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారా? నిన్ను ఆ ఇంట్లో సెటప్ చేసింది నేను. ఒకరికొకరం సాయంగా ఉంటామనుకుంటే షాపింగ్ మాల్ తెరిచి మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నావు. పెళ్లి చేసుకుని బిజినెస్ చేస్తూ సెటిల్ అయిపోతే సరిపోతుందా? మా గురించి ఆలోచించవా? చూడు చిత్ర, నీకు మనోహరి హెల్ప్ చేసింది. నువ్వు మాకు హెల్ప్ చేయాలి. కాదంటే నష్టపోయేది నువ్వే. ఆలోచించుకో. ఇంత చిన్న విషయానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? ఆ ఇంట్లో నీకు యాక్సెస్ ఉంది కాబట్టి నువ్వు ఏమైనా చేయగలవు. ఇలాంటప్పుడు సాయం చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు? ఏదో ఒకటి చేయి చిత్ర. మా కోసం ఏదైనా చేయడానికి ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. సరే, ఏదో ఒకటి చేస్తాను. తను ఖచ్చితంగా చేస్తుందా? చేయక చేస్తుందా? చిత్రగుప్త, చిత్రగుప్త, చిత్రగుప్త. ప్రభు 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 వారికి ప్రణామములు. ఏమది? కలవరపాట, ఏమరపాట? మన్నించండి ప్రభు, కాస్త అలసట చెంది చిన్న కునుకు వేసి తిని. భూలోకమునకు వెళ్లి కార్యము మరిచి అచట భక్ష్య భోజనములకు మరిగి హాయిగా నిద్రించుచుంటివా? ప్రభు, అటువంటిది ఏమీ లేదు ప్రభు. నిద్రాహారములు మాని వచ్చిన కర్తవ్యం మీదనే ఉంటిని. ఆ బాలికను ఎప్పుడు యమపురికి తీసుకొని వచ్చేదవు? ప్రభు, అందుకు సమయం ఆసన్నమైనది ప్రభు. ఒక దుష్టమాంత్రికురాలు ఈ బాలికను సూక్ష్మ రూపంలోకి మార్చివేసినది. ఈ బాలికను అష్ట కష్టములు పెట్టుచున్నది. అయినచో ఆ బాలికను పట్టి తీసుకురావడానికి ఇదే సరైన సమయం. తక్షణము తీసుకొని రమ్ము. చిత్తం ప్రభు. కాకపోతే
నాదొక చిన్న సందేహము ప్రభు. ఏమది? అంటే ప్రభు, మన విచిత్రగుప్తుల వారు భ్రమర రూపంలో వచ్చి ఈ బాలికకు సహాయం చేయుచున్నారేమోనని మా సందేహము. విచిత్రగుప్తులు ఇచ్చటనే ఉన్నారు. మీ వెధవ సందేహములు మాని కర్తవ్యమును పాటింపుము. ఆజ్ఞ ప్రభు. ఆ, ఉమ్. ఆ, ఆ. ఇంతకీ ఈ బాలిక ఎచ్చటం ఉన్నదో ఏమో. బాలిక, ఓ బాలిక, ఓ బాలిక, హలో మిస్టర్ గుప్తా, బాలిక. ఇక్కడ హలో. మిస్టర్ చిత్రగుప్తా, రాజుగారితో ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు. ఏంటా మీటింగ్? హ్మ్. అవి నీకు మాటల వలె అనిపించినవా బాలిక? అవి నాపై తిట్ల దండకము. ఓహో, హ్మ్. నీతో చెప్పుకోలేను, నాలో నేను తలుచుకోలేను. సరేగాని మిస్టర్ గుప్తా, నాకొక చిన్న హెల్ప్ చేయొచ్చు కదా? ఆ? ఏమది? ఇప్పుడు మీ దేవతలందరూ అమృతం తాగుతారు కదా, అది నాకు కొంచెం ఇప్పించవచ్చు కదా? అం- అంటే అమృతం తాగి శాశ్వతముగా బ్రతికేద్దామని? ఆ అయినా మాతో యమపురికి వచ్చేయక ఇచ్చట ఇన్ని కష్టములు ఎందుకు బాలిక? నీ వలన నీ కుటుంబీకులు కూడా బాధపడుతున్నారు కదా. వాళ్ళ బాధలు తీర్చాలనే కదా మిస్టర్ గుప్తా నేను ఇక్కడున్నది. హ్మ్. కానీ నీవు బాధపడుచుంటివే. నీవు ఉన్నను లేకున్నను ఇచ్చట జరిగేవి జరగక ఆగవు బాలిక. లేదు మిస్టర్ గుప్తా, నాకు ఇంకొంచెం టైం కావాలి. ఇంకా ఎన్ని రోజులు ఉండేదవు బాలిక? నీ వల్ల ఇందాక మా ప్రభుల వారితో ఎన్ని చీవాట్లు తింటున్నావు వింటివి కదా. నిన్ను తక్షణమే వెంట పెట్టుకుని రమ్మని మా ప్రభుల వారి ఆజ్ఞ. నేను అనుకున్నది పూర్తయ్యేంత వరకు నేను రాను మిస్టర్ గుప్తా. బాలిక, నీవి సూక్ష్మ రూపంతో ఈ బాధలన్నీ పడలేవు బాలిక. ఆ, ఆ దుష్ట మాంత్రికురాలు నిన్ను మరిన్ని కష్టములు పెట్టుటకు ప్రయత్నం చేయుచున్నది. నేను అర్ధాంతరంగా చనిపోయినప్పుడు పడ్డ బాధ కంటే ఇదేం పెద్దది కాదు మిస్టర్ గుప్తా. నా భర్తని పిల్లల్ని ఈ ఇంటిని విడిచిపెట్టినప్పుడు నేను పడ్డ హింస కన్నా ఇప్పుడు పడుతున్న హింస పెద్దదేం కాదు. ఇక్కడ నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి మిస్టర్ గుప్తా. చిత్రని మార్చాలి, మనోని ఇంటి నుంచి పంపించేయాలి. అది నా చెల్లెల భాగ్య వల్ల మాత్రమే అవుతుంది. తనకి నేను తోడుగా ఉండాలి. అప్పటి వరకు నేను ఎక్కడికి రాను. అది కాదు బాలిక, ఆ పనులు ఎలాగూ నీ సోదరి చేయను కదా. బతికుండుంటే నేనే చేసేదాన్ని మిస్టర్ గుప్తా. నాకు అవకాశం లేకుండా చేశారు కదా. ఉమ్. అందుకే ఇంకొన్నాళ్ళు నేను ఇక్కడే ఉంటాను.